రైలు ప్రమాదం జరిగింది. కటక్ సమీపంలో పట్టాలు తప్పింది కామాఖ్య ఎక్స్ప్రెస్. ఈ ఘటనలో 11 బోగీలు పక్కకు ఒరిగాయి. ఆ విజువల్స్ ఒక్కసారి చూస్తే కనుక చెప్తారు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఇంకా 11 బోగీలు. ఆ టైంలో అదృష్టవశాత్తు ప్రమాదానికి సంబంధించి ప్రమాద తీవ్రత అంతగా లేదని చెప్పుకోవాలి. 11 బోగీలు పక్కకు ఒరిగిన మృతుల సంఖ్య అంటే శతగాత్రులుగానే తెలుస్తోంది ప్రస్తుతానికి. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఎప్పుడైతే రైలు బోగీలు పట్టాలు తప్పాయో వెంటనే ప్రయాణికులు అప్రమత్తమయ్యారో వెంటనే ఆ ట్రైన్ ని ఖాళీ చేసేసి కిందకి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఒక్కసారిగా మీరు చూస్తే కనుక కొంత ఇబ్బందికర వాతావరణం. తమ లగేజ్ తీసుకొని కిందకు దిగిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ బోగీలు పట్టాలు తప్పిన ఆ ఘటనకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ బోగీ పట్టాలు తప్పిన పరిస్థితి ఉంది, మరి ముఖ్యంగా ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి రాబోతున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా 11 బోగీలు. ఆ 11 బోగీల జనాలు కూడా కిందకు దిగిపోయి పక్కకు వచ్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకవేళ ప్రమాదం కనుక జరిగి ఉంటే బహుశా ఈ మాట అన్నాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం, దాదాపుగా ఏడాదిన్నర క్రితం ఇటువంటి ఘటనే 2 ట్రైన్లు ఢీకొన్న ఘటనప్పుడు. కానీ ఇప్పుడు బోగీలు పక్కకు జరిగాయి. ఏకంగా 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఎందుకు ఇటువంటి ఘటన జరిగింది? ఒకటి కాదు రెండు కాదు. అంటే ట్రైన్ ఇప్పుడు దాదాపు మన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి ఆ స్పీడ్లో వెళ్ళే సందర్భాలను చూస్తూ ఉంటాం. వందలాది మంది ప్రాణాలు, ఎందుకంటే ట్రైన్ని నమ్ముకొని ఎంతమంది ప్రయాణం చేస్తుంటారో రోజుకు మనం చూడొచ్చు. ఇటువంటి నేపథ్యంలో ప్రమాద తీవ్రతను ఒక్కసారి ఊహిస్తేనే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, అసలు ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవడం జరుగుతోంది? ప్రాథమికంగా ఎటువంటి కారణాలు చెప్పడం జరుగుతోంది? రామ్దాస్, నా మాట వినిపిస్తోందా? రామ్దాస్, ఈ ఘటనకు కారణాలేంటి? ఘటనకు ప్రాథమిక కారణాలేమి ఇంకా నిర్ధారించే పనిలో ప్రస్తుతం అధికారులు అయితే దీనికి సంబంధించిన అంతర్గత విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి ఆ ప్రమాద స్థలంలో పూర్తిగా ఆ పట్టాలు తప్పిన 11 బోగీలను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అలాగే సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది. డివిజనల్ రైల్వే మేనేజర్ స్థాయి అధికారి ఆ ప్రాంతంలో అంతా కూడా పూర్తి స్థాయిలో ఘటనకు దారితీసిన పరిస్థితుల గురించి ఇప్పటికే విచారణకు ఆదేశించిన పరిస్థితి. కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, బెంగళూరు కామాఖ్య ఎక్స్ప్రెస్ అయితే పట్టాలు తప్పిందని చెప్పొచ్చు. మన ఒడిశాలోని కటక్ సమీపంలోని నిర్గుండి స్టేషన్ దగ్గరలో ఈ ఘటన జరిగింది. సరిగ్గా 11:54 ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. B6 నుంచి B14 వరకు కూడా మొత్తం ఈ బోగీలన్నీ కూడా పూర్తిగా చెల్లా చెదురుగా పడిపోయిన పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్ లో అంత పూర్తిగా ఎక్కడెక్కడ చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్, అలాగే ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ వీళ్ళంతా కూడా ఆ ఘటనా స్థలాన్ని చేరుకుని రెస్క్యూ అంతా పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకైతే వైద్య సేవలు అందించేందుకైతే ఎప్పటికప్పుడు ఆడ వైద్య సిబ్బందితో మరొక రిలీఫ్ ట్రైన్ కూడా అక్కడికి చేరుకుంది, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్. సో మొత్తానికైతే ఇప్పుడైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైలు పట్టాలు తప్పడానికి కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంటే పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఇదేదైనా కుట్ర కోణమా లేదా ఏదైనా సాంకేతిక కారణమా ఏమై ఉంటుందనే కోణంలో ప్రస్తుతానికైతే రైల్వే పోలీసు విచారణ చేపట్టే అవసరం ఉంది. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి సంబంధించి అయితే ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. అయితే అనధికారిక సమాచారం ప్రకారం ఇప్పటికీ ఒకరు చనిపోయినట్టుగా చెప్తున్నారు, కొంతమంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి రైల్వే అధికారులు అయితే ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ చేయలేదు చనిపోయినట్టుగా.
బట్ ఇవాళ 11:50 ఈ ఘటన చోటు చేసుకుంది సార్. రామదాస్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండే ప్రయత్నం చేయండి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ విచారణ ప్రారంభించింది అక్కడి ప్రభుత్వం. దాంతోపాటు అక్కడ ముఖ్యమంత్రి మాజీ కూడా ఆయన రియాక్ట్ అయింది. ఇన్ఫాక్ట్ రియాక్ట్ అయిన పరిస్థితి అక్కడ వెంటనే రిలీఫ్ ఆపరేషన్స్ని స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. 12822 ధౌలి ఎక్స్ప్రెస్, అలాగే 12875 నీలాచల్ ఎక్స్ప్రెస్, అలాగే 22606 పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మరి ముఖ్యంగా 11 బోగీలు కామాఖ్య ఎక్స్ప్రెస్కి సంబంధించిన 11 బోగీలు పట్టాలు తప్పిన పరిస్థితి. ఎక్కడంటే నేర్గుండి స్టేషన్, అది కటక్ నేర్గుండి రైల్వే సెక్షన్ కింద వస్తుంది, ఖుర్దా రోడ్ డివిజన్ కింద వస్తుంది. అది ఖుర్దా రోడ్ అంటే కనుక మనకి దాదాపుగా ఇటు మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి దాదాపుగా 2-3 గంటల ప్రయాణం అయితే ఉంటుంది అక్కడికి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్, ఒడిశాలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ రియాక్ట్ అయింది. SMVT బెంగళూరు కామాఖ్య AC సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12